హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్. మీకు తెలంగాణలో రాబోయేటటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్. ఈ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది ఒక అవగాహన ఉండాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఎన్ని మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విధంగా చదివితే అన్ని మార్క్స్ వస్తాయో మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా చదివితేనే మీకు జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంతేగాని నోటిఫికేషన్ పడినప్పుడు ఇది అప్లై చేసినామో ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుందంటే అది అసలు మీకు వచ్చే ఛాన్సెస్ ఉండవండి. ఎందుకంటే కష్టపడితేనే జాబ్ వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ వైజ్ గా చదువుకొని కష్టపడితే జాబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మినిమం మీరు ప్రిపేర్ అవడానికి 1 year టార్గెట్ పెట్టుకోవాలి. మీరు ఏం పెట్టుకోకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడే చూద్దాము, అప్పుడే మనం అప్లై చేసి అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 99% రాదు. ఏదైనా ఒకళ్ళిద్దరికి జాబ్ వస్తే రావచ్చేమో, కానీ ఒకవేళ జాబ్ వచ్చినా మీ డిస్టిక్ లో కట్ ఆఫ్ మార్క్స్ బట్టి తక్కువ ఉంటే, కాంపిటీషన్ తక్కువ ఉంటే మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేలే కానీ మీకు ఏదో రాసినాం కదా అని జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కి చాలా కాంపిటీషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయితే పీసీ రాసుకోవచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ కాళేశ్వరం జోన్ కి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ జాబ్ రావాలి అంటే ఓపెన్ కేటగిరీలో అయితే 255 రావాలి, 255 రావాలి. ఉమెన్స్ కి అయితే 241 రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది 5% అనేది ఇది వేరే స్టేట్ కూడా అప్లై చేస్తారు కదా వాళ్ళకనమాట. 272 వస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తారు, 1999 కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. సో ఓపెన్ కేటగిరీ, ఓసీ అంటే ఓసీ వాళ్ళు కాదండి, ఓపెన్ కేటగిరీ అని గుర్తుపెట్టుకోండి. 255 జనరల్, 241 ఉమెన్స్ కి ఇచ్చాడు. దీంట్లో 1996 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేలే కానీ నీకంటే ఏజ్ లో కొంచెం ఎక్కువ ఏజ్ ఉండి సేమ్ మార్కులు వస్తే మాత్రం వాళ్ళకి జాబ్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ కి అయితే 247, అదే లేడీస్ కి అయితే 207. అలాగే బీసీఏ వచ్చేసి 243, 239 ఉమెన్స్ కి అయితే. బీసీబీకి వచ్చేసి 254, 235. బీసీసీకి 204. అదేవిధంగా బీసీడీకి వచ్చేసి 250. బీసీఈకి వచ్చేసి 222. ఎస్సీకి వచ్చేసి 226, ఎస్టీకి వచ్చేసి 241. దీంట్లో ఎస్సీకి వచ్చేసి ఉమెన్స్ కి 227, అలాగే ఎస్టీకి వచ్చేసి 234 అనేది ఉమెన్స్ కి ఇవ్వడం జరిగింది కాళేశ్వరం జోన్ వరకు. సో మీకు ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే మాత్రం 236 అనేది కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నది. ఆ విధంగా ఉంటుంది కాళేశ్వరం వాళ్ళు. ఈ విధంగా జరిగితే మీకు నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేరే జోన్ గా వాళ్ళకి ఏ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ చెప్తాను, మన ఛానల్ ని ఫాలో అవుతుండండి.